ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి నొందిన చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటన కలకలం రేపింది. రామరాజ్యం ఆర్గనైజేషన్కు చెందిన వారు దాడి చేసినట్టు తెలుస్తుంది. రంగరాజన్పై జరిగిన విచక్షణారహిత దాడిని ప్రొటెక్షన్ మూవ్మెంట్ ఫౌండర్ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందర్యరాజన్ తీవ్రంగా ఖండించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ సమీపంలోని అర్చకుల ఇంట్లో చొరబడి రంగరాజన్పై దాడి చేసి గాయపరిచిన ఘటనపై పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 2 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం రంగరాజన్ బాగానే ఉన్నారని, ఆలయ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. కాగా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటనను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎందరికో ధర్మ మార్గం చూపించి హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న శ్రీ చిలుకూరు బాలాజీ రంగరాజన్పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినాను, పనికిరాను అన్నావు కదా, పనికిరాను చెప్పింది వింటూ నేర్చుకో. ఇలా చూడు, వింటున్నాను. అవకాశం ఇస్తున్నా, ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు. రామరాజ్ ఉన్న అంతా పక్కన పెట్టు, రామరాజ్య స్థాపన కోసం పనిచేయి. ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు, ఎవరో చేస్తారు, రిట్ పిటిషన్లు, ఎస్ఎల్పీలు వేస్ట్. క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి, వాళ్ళే దొంగలు. ఏ న్యాయమూర్తులైతే అన్బ్రైడల్ పవర్స్ తో ఆర్టికల్ 124 సర్క్యులర్ 4 అని ఇమ్యూనిటీతో 77 ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విర్రవీగుతున్నారా? రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా. అయ్యా వింటున్నారా? మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్ష పడుకుంటావు నువ్వు, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపిటిషన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ 124 సర్క్యులర్ 4 ఇచ్చిందా? ఇచ్చిందా మీకు? కలిని బంధించడం కోసం వచ్చామని ఆయన మేము వచ్చింది. అయ్యా మీరు రావడానికి అందం మాకు లేకపోవచ్చు నాయన, కానీ మమ్మల్ని పంపించిన వాడు హరిగుణ మణిమయేశ్వరములు గలమున శోభిల్లు భక్త కోడులిలలో సిరినీల గోత్ర క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను. ఏ మాత్రం జాలి దయ లేని వాడిని. ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి వచ్చారు. ఇక్కడ దొంగలు ఎవరు తెలుసా నాయన? దొంగలు ఎవరు? మర్డర్లు మానభంగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు పనిచేయటం మానేశారు తండ్రి. వింటున్నారా? ఈ న్యాయమూర్తుల మీద 197 సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసినాయి. ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేయించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈరోజు తెల్లవారుజామున చిలుకూరు ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రంగరాజన్ ఇంటికి కొంతమంది దుండగులు ఆలయం సమీపంలో ఉన్నటువంటి ఇంటికి చేరుకుని తమతో మాట్లాడాలని ఆ వివరాలు తెలియజేసి ఇప్పుడే కుంభమేళ నుంచి తిరిగి నేను హైదరాబాద్ చేరుకున్నాను, ఈరోజు సాయంత్రం వేచి ఉండండి కలుద్దాము అనే ఈ మాటల కన్వర్సేషన్ లోనే ఒకవైపు వర్గం, ఒకవైపు టీం మెంబర్స్ అందరు కూడా మాతో మాట్లాడనేంత టైం అంత పెద్దవాడి అయిపోయావా అంటూ కూడా ఈ రకంగా కొన్ని నినాదాలు చేస్తూ డైలాగులు కొడుతూ రంగరాజన్ని అలాగే అక్కడ మాట్లాడుతూ ఉండగా కన్వర్సేషన్ మధ్యలోనే అతన్ని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి అతన్ని నెట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లి ఒక ప్రాంతంలో రంగరాజన్ని కూర్చోబెట్టి హిందూ ధర్మం గురించి మీకు ఏం తెలుసు, రామరాజ్యం గురించి మీకు ఏం తెలుసు, ప్రతి విషయంలో మీరు ఎందుకు కలగజేసుకొని ఈ స్టేట్మెంట్ ఇస్తా ఉంటుంటారు, మీరు అసలు పండితులేనా, మీరు ఎంత ఈ హిందూ శిక్షణ పొందారు అంటూ కూడా ఈ వివరాలన్నీ కూడా అతన్ని ప్రశ్నిస్తూ అతన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అతని పైన దాడి చేస్తూ ఒక వర్గం వారంతా కూడా ఎంత దౌర్జన్యానికి పాల్పడ్డారనేది కూడా వీడియోలు ప్రత్యక్షంగా స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉన్నాయి. ఒక మావోయిస్ట్ విధంగా వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఉండడము, అందరు కూడా ఒకే డ్రెస్సింగ్ కోడ్ తో లోపలికి వచ్చి చిలుకూరు రంగరాజన్ పై దాడి చేసినటువంటి ఘటన ఇప్పుడు కలకలం రేపుతా ఉన్నాయి. ఇప్పటికే చిలుకూరు రంగరాజన్, సౌందర్యరాజన్ నుంచి మొయినాబాద్ పోలీసులకు ఒక ఫిర్యాదు అయితే అందింది.
పోలీసులు ఫిర్యాదు అందినటువంటి వెంటనే ఈ సీసీటీవీ దృశ్యాలన్నీ పరిశీలించడంతో టెంపుల్ ఆవరణలో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలను పరిశీలించడంతో ఒక వాహనంలో నుంచి సుమారు 15-20 మంది యువకులు దిగి ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇంటి వైపు వెళ్తున్నటువంటి దృశ్యాలు పోలీసులు గమనించి వాటిని స్వాధీనపరుచుకొని ఏ ప్రాంతానికి చెందిన వారు ఎందుకు రంగరాజాన్ని గుర్తించారనే దానిపై కూడా వివరాలు ఆరాధిస్తా ఉన్నారు. రంగరాజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఆ వీడియోలో జరిగినటువంటి కన్వర్సేషన్ విషయానికి వస్తే ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ బాధ్యతల నుంచి మీరు తప్పుకొని ఆ బాధ్యతలు మాకు అప్పగించాలని, మీరు రామరాజ్యం ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యి మేము ఏ రకంగా ఈ ఆర్గనైజేషన్ ని రన్ చేస్తా ఉన్నామో సేమ్ అదే పద్ధతిలో మీరు కూడా మా బాటలో నడవాలి, లేని పక్షాన తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా రామరాజ్య ఆర్గనైజేషన్ నిర్వాహకులము వీర రాఘవరెడ్డి నా పేరు అంటూ కూడా ఈ విషయాన్ని తన ముందు ప్రస్తావించడము, ఆ విషయాలన్నీ కూడా వీళ్ళ పోలీసులకు తెలియజేయడంతో ఈ రామరాజ్యం ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, వీటి సంకల్పం ఏంటి, ఏ ఉద్దేశంతో రంగరాజాన్ని బెదిరించేటువంటి ప్రయత్నాలు చేశారు, కేవలం ప్రధాన అర్చకులు ఒక స్థానాన్ని లాక్కోవడం కోసం అక్కడ చిలుకూరు టెంపుల్లో ఈ రంగరాజన్ అనే వ్యక్తి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ రకంగా వ్యవహరించి ఉంటారు అనే దానిపై కూడా పోలీసుల వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. అతనిపై దాడి చేసుకుంటూ అతన్ని ఒక మూల ప్లేస్ లో కూర్చోబెట్టి అతని ఇబ్బందికి గురి చేస్తూ అతన్ని ప్రశ్నిస్తూ అనేక అంశాలు అతని ముందుకు తీసుకొచ్చి అతను సమాధానం ఇవ్వకుండా మౌనంగా రంగరాజన్ కూర్చున్నటువంటి దృశ్యాలు వారు చిత్రీకరించి వారు సోషల్ మీడియా ద్వారా వారే వైరల్ చేసుకొని రామరాజ్యం రంగరాజన్ హోమ్ అని పెట్టి ఈ టైటిల్స్ అన్ని కూడా ఇస్తూ దీన్ని తీవ్రంగా వైరల్ చేయడం జరిగింది. పోలీసులు వారి కోసం తీవ్ర గాలింపు చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. వీళ్ళ వేషధారణ ఒక టీం లాగా ఫామ్ అయ్యి ఒక ఇంట్లోకి అనుమతి లేకుండా దౌర్జన్యంగా ప్రవేశించి వ్యక్తులపైన దాడి చేసి బలవంతంగా రంగరాజన్ ను దాడి చేసి టెంపుల్ బాధ్యతల్లో నుంచి తప్పుకొని మాకు ఆ బాధ్యతలు అప్పగించి ఆర్గనైజేషన్ లో మీరు కూడా పాల్గొని ఆర్గనైజేషన్ చెప్పిన విధంగా నడుచుకోవాలి అంటూ కూడా ఈ దౌర్జన్యం చేసినటువంటి అంశం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతా ఉంది. ఎవరు వీర రాఘవరెడ్డి, ఎవరు ఈ రామరాజ్యం ఆర్గనైజేషన్, ఎలా పుట్టుకొచ్చింది, దీని సంకల్పం ఏంటి, దీని లక్ష్యం ఏంటి, ఏ ఉద్దేశంతో వీళ్ళు కేవలం ప్రధాన అర్చకులను బెదిరిస్తా ఉన్నారు అనే దానిపై కూడా పూర్తి ఈ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఇప్పటి వరకు ఎవరైనా గతంలో బెదిరించారా, ఎవరినైనా వీళ్ళు దాడి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని ఒక కోణంలో కూడా మొయినాబాద్ పోలీసులు ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. శివ, అయితే ప్రస్తుతం దాడి చేసినటువంటి వ్యక్తి పేరు, ఫోటోలు కూడా కొంత సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. న్యాయం చేయాలని హిందూ సంఘాలు ఇతరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి అతని గోత్రనామాలతో సహా సోషల్ మీడియాలో వీరరాఘవరెడ్డి అనే వ్యక్తికి సంబంధించి సర్క్యులేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్, అతను ఎవరు ఏంటి అన్న దానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఏమైనా కొంత నోరు విప్పిన పరిస్థితి ఏమైనా ఉందా? అతను భయభ్రాంతులకు గురయ్యాడు, ప్రస్తుతం షాక్ లో ఉన్నాడు. కాబట్టి తన తండ్రి గాని అతను గాని ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చి ఎలాంటి విషయాలు అయితే షేర్ చేయలేదు. రంగరాజన్ ఈ ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఎవరికి అందుబాటులో లేకుండా అతను షాక్ కి గురయ్యి ఇంట్లోకి 20 మంది వచ్చి ఒకేసారిగా చుట్టుముట్టి అతన్ని కూర్చోబెట్టి అతనిపై దాడి చేసుకుంటూ వాళ్ళ అభ్యంతరకరమైనటువంటి లాంగ్వేజ్ ను ఉపయోగించుకొని ఈ ప్రధాన అర్చకుల్లో బాధ్యతల నుంచి తప్పించుకోవాలని బెదిరిస్తా ఉన్నారు అంటూ కూడా ఈ విషయాన్ని తన తండ్రి ద్వారా మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందజేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఈ ఆర్గనైజేషన్ పేరుతో వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా పాతకాలంలో మావోయిస్టులు గుట్టలను వదులుకొని ఊర్లోకి వచ్చి ఊరిపైన దౌర్జన్యం చేసే విధంగా సేమ్ అదే వేషధారణలో ఉండడము, కేవలం వెపన్స్ వారికి పాత మావోయిస్టులకు ఉండడము, వీళ్ళకు వెపన్స్ లేకపోవడంపై మాత్రం సేమ్ అదే పద్ధతిలో ఈ రామరాజ్య ఆర్గనైజేషన్ కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యక్తులని టార్గెట్ గా చేసి ఈ దాడులకు, ఈ భౌతిక దాడులకు, బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. వీరందరూ కూడా ఆ గుట్టలో నుంచి వచ్చినటువంటి మావోయిస్టుల లాగా మెడలకు బ్యాగులు వేసుకొని ఒకే మిలిటరీ డ్రెస్ లాగా ఇంతకుముందు మావోయిస్ట్ ఉపయోగించేటువంటి డ్రెస్ కోడ్ లాగానే అందరూ ఒకే కలర్ దుస్తులు వేసుకొని వచ్చి టెంపుల్ లోపలికి వచ్చి ఇతన్ని బెదిరించి అతడు ఖచ్చితంగా ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వాలి, లేకపోతే పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి, ఇది ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ కూడా ఈ బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారంటే ఈ సంఘం లక్ష్యం ఏంటి, వీళ్ళు ఎందుకు ఈ దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు, ఈ వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు ఈ రామరాజ్య ఆర్గనైజేషన్ ని ప్రారంభించాడు, ఏ ఉద్దేశంతో ప్రారంభించాడు, ఈ రోజు రంగరాజన్ పై దాడి చేయడానికి గల కారణం
ఏదై ఉండవచ్చు అనే దానిపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో ఏదైనా గతంలో రంగరాజన్కి థ్రెటనింగ్ కాల్స్ రావడము, గతంలో రెక్కీ చేసి ఉండడం, ఇక్కడే ఉంటాడు కుంభమేళా నుంచి ఈ టైంకి వచ్చాడనే విషయం వీళ్ళకి ఎలా తెలిసింది అనే ఒక పూర్తి వివరాలన్నీ కూడా ఆరా తీస్తా ఉన్నారు శివ. మరోవైపు రామరాజ్యం పేరుతో ఇప్పటికే ఆ వ్యక్తి యూట్యూబ్ లో కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసి చాలా వరకు వీడియోలు కూడా పెట్టినట్టు కొన్ని ఎలిమెంట్స్ ను కూడా సర్క్యులేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. హిందూ సంఘాలు ఈ దాన్ని ఖండిస్తున్నటువంటి వ్యక్తులు ఏంటి, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా లేదంటే ఇంకా గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా రవితేజ? మాకు ఫిర్యాదు అయితే అందింది తప్ప ఎవరి వ్యక్తులు అనే దానిపై ఇప్పటి వరకు గుర్తించలేదు అనేది మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తం 15-20 మంది ఒకే డ్రెస్ కోడ్ తో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సడన్ గా ఇంట్లోకి చొరబడి అటు తండ్రిని ఇటు కొడుకుని బెదిరించడంపై మాత్రం హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నాయి. చేసేది పాటుపడేది రామరాజ్యం కోసం అంటూ మళ్ళీ అదే దైవం కోసం పాటుపడుతున్నటువంటి రంగరాజన్ పైన ఇలా దౌర్జన్యం చేసి దాడి చేసి ఇంట్లో కూర్చోబెట్టి అంతటిపై బలవంతంగా ఈ విషయాలు ఒప్పుకోవాలి, మీరు అంగీకరించాలి అంటూ కూడా తీస్తున్నటువంటి వీడియోలు వారంతల వాళ్ళు రికార్డ్ చేసుకుని మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి ఇదంతా తీవ్ర వైరల్ గా మారుస్తా ఉన్నారంటే వీటి వెనుక ఒక బలమైనటువంటి కారణం ఉండవచ్చు అనే దానిపై మాత్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి హిందూ సంఘాల నుంచి. ఆ వీడియోలో చాలా క్లియర్ గా తను మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఈ హిందూ ధర్మం గురించి మీకు ఏం తెలుసు, రామరాజ్యం గురించి మీరు ఏం శిక్షణ పొందారు, ప్రతి దాంట్లో ఎందుకు మీరు స్టేట్మెంట్ ఇస్తా ఉంటుంటారు, ఈ ముస్లింల విషయంలో మీరు ఎందుకు వారిని ప్రోత్సహిస్తా ఉంటారు, ఈ టెంపుల్ కి వచ్చేటువంటి నిధులన్నీ కూడా మీరు ఏ హక్కులతో వారికి కేటాయించడం జరుగుతా ఉంది అని ఇవి కొన్ని కన్వర్సేషన్స్ మాత్రం వీర రాఘవారెడ్డి ఫౌండర్ ఆర్గనైజేషన్ రంగరాజాన్ని ప్రశ్నిస్తున్నటువంటి కొన్ని వీడియోలు దాంట్లో క్లారిటీగా వినబడతా ఉన్నాయి. కాబట్టి దీనికి రంగరాజన్ కొన్ని వాటికి సమాధానం ఇవ్వడము, కొన్ని వాటికి సమాధానం ఇవ్వకపోవడము, ఎక్కువగా వీళ్ళు బెదిరించి కూర్చోబెట్టి దీన్ని అంగీకరించాలి లేకపోతే పరిణామాలు సీరియస్ గా ఉంటాయంటూ కూడా దౌర్జన్యంగా చేసినటువంటి వీడియోలు కూడా అక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రధాన అర్చకుడిని ఎందుకు టార్గెట్ గా చేసి వీర రాఘవరెడ్డి అండ్ ఈ రామరాజ్యం ఆర్గనైజేషన్ ఈ రోజు ఇంత బరి తెగించి లోపలికి వచ్చి దాడిలోకి పాల్పడుతా ఉన్నారంటే ఈ వెనుక ఏదైనా బలమైనటువంటి శక్తి కారణాలు ఉండవచ్చు అనేదంతా కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు ప్రకారంగా ఎవరి ఆర్గనైజేషన్ సభ్యులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, టెంపుల్ పరిసరాలకు ఏ వాహనంలో చేరుకున్నారు, ఒకే డ్రెస్ తో వీరు ఒక ఆర్మీ లాగా క్రియేట్ చేసుకొని ప్రధాన అర్చకుడి ఇంట్లోకి అనుమతి లేకుండా వచ్చి దౌర్జన్యంగా దాడి చేయడం మాత్రం పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. వీరి యూట్యూబ్ ఛానల్స్ లో వీరి వెబ్సైట్ ద్వారా చూస్తూ ఉంటుంటే కూడా వీళ్ళు గతంలో నుంచి కూడా కొంత హార్షిగానే బిహేవ్ చేస్తా ఉన్నారు. వార్నింగ్లు ఇచ్చుకుంటూ, హైకోర్టుకి వార్నింగ్ ఇచ్చుకుంటూ, న్యాయమూర్తులకు వార్నింగ్ ఇచ్చుకుంటూ సెక్షన్స్ ఏం చెప్తా ఉన్నాయి, సెక్షన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అవి ఇంప్లిమెంట్ చేయకపోతే ఏకంగా వెళ్లి న్యాయమూర్తులని ప్రశ్నించవచ్చు, న్యాయ వ్యవస్థల్ని ప్రశ్నించవచ్చు అంటూ కూడా కొంత కాంట్రవర్షియల్ వ్యక్తుల్లాగా ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ధర్మం కోసం పోరాడుతా ఉన్నారా లేదా మేమే ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాము, ఆ రాజ్యాంగానికి అంతా కూడా మీరే సహకరించాలి, అది రామరాజ్యం అంటూ కూడా కొన్ని డైలాగులు వీళ్ళ నోటి నుంచే వచ్చాయి. కాబట్టి అసలు ఈ ఆర్గనైజేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు, ఒకవేళ రామరాజ్య స్థాపన కోసం ఏర్పాటు చేసినట్టయితే అదే హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నటువంటి రంగరాజన్ సౌందర్యరాజన్ ఇంట్లోకి ఎందుకు చొరబడి దాడి చేయాల్సి వచ్చిందనే దానికి కూడా పోలీసులు ఈ అన్ని వివరాలు సేకరిస్తా ఉన్నారు శివ.